ఒక గ్రామంలో అనసూయమ్మ అనే పిసినిగొట్టు అత్త ఉండేది. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. వాళ్ళకి పొలం, ఊర్లో సొంత ఇల్లు, పాడి పశువులు అన్నీ ఉన్నాయి. కొడుకుకి పెళ్లి చేసింది. కోడలు ఇంటికి వచ్చింది. అంతా బావుంది. కాని అనసూయమ్మ పిసినిగొట్టుతనం వల్ల కోడలిని సరిగ్గా తిననిచ్చేది కాదు. లావణ్యకి వాళ్ళత్తని చూస్తే చాలా కోపంగా ఉండేది. ఎందుకంటే ఆమె తినదు, ఎవర్నీ తిననివ్వదు. లావణ్య రోజూ సగం ఆకలితో పడుకునేది. ఏమండి, అత్తయ్య పద్ధతేమీ బాలేదు. మనకి దేవుడు అవసరమైనవన్నీ ఇచ్చాడు. అయినా అత్తయ్య ప్రతిరోజు నన్ను బాధ పెడుతున్నారు. ఆమె తిన్నంతే నేను తినాలంట. ఎక్కువ తినకూడదు, లావైపోతావని నేను తినే వరకు నా పక్కనే కూర్చుంటున్నారు. ఇలా అయితే ఇంటి పనంతే ఎలా చేయగలను? నువ్వేం బాధపడకు. ఆమెను నా చిన్నతనం నుండి చూస్తున్నాను కదా. ఆమె నిన్నేం బాధ పెట్టాలని అనుకోవడం లేదు. ఆమె తీరే అంతా. కొంచెం సర్దుకుపో. కావాలంటే నేను నీకు తినడానికి రోజు ఏమైనా తీసుకొస్తాను కదా అంటూ లక్ష్మణ్ తన భార్యకు సర్ది చెప్పాడు. కాని లావణ్య మాత్రం అనసూయమ్మ ప్రవర్తన వల్ల ఇబ్బంది పడుతూనే ఉంది. ఒకరోజు తనకిష్టమైన పెసరట్టు తినాలనిపించింది. చక్కగా పప్పు నానబెట్టి తనే స్వయంగా రుబ్బి పెట్టుకుంది. ఇంతలో వాళ్ళత్తయ్య వచ్చింది. ఏమిటే కోడలి పిల్ల, కోడి కూయకముందే లేచావు? ఇవాళ పండగేం కాదు కదా వంటలు వండటానికి. లేదత్తయ్యా, ఇవాళ పెసరట్టు కోసం పప్పు నానబెట్టాను. అందుకే తొందరగా లేచి పప్పు రుబ్బి పెట్టాను. అమ్మూ, పెసరట్టే? ఎందుకంత కష్టపడ్డావు? సద్దన్నం తింటే సరిపోయేది కదా. సర్లే, రుబ్బేశావు కదా. నాకు రెండట్లు, నీకు రెండట్లు వేసి మిగిలిన రుబ్బు సాయంత్రానికి ఉంచు. ఇంక వంట చేయకుండా ఈ రోజుకి అదే సరిపోతుంది. ఆ సరే అత్తయ్యా అంటూ మెల్లగా తలూపింది లావణ్య. పెసరట్టు అంటే నాకు భలే ఇష్టం. తిని ఎన్ని రోజులైందో. అయినా సరే కడుపు నిండా తినడానికి లేదు. ఈ రోజు ఎలా అయినా సరే కడుపు నిండా తినాల్సిందే అని అనుకుని ఒక ఉపాయం ఆలోచించింది. దోసలు వేయటానికి పెనం పెట్టింది. పెనం కాలాక నీళ్లు జల్లింది. సుయీమని శబ్దం వచ్చింది. వాళ్ళత్త వంటగదిలోకి వచ్చి చూసింది. సో ఈమని వినిపిస్తే దోశ వేసావనుకున్నాను.